ఆంధ్ర ఈ పేరు వెనుక దాదాపు 3000 ఏళ్ల కథ ఉంది. ఆ మూలాల్లోకి ఓసారి తొంగి చూద్దాం. అసలు ఎవరు ఆంధ్రులు? ఇంతకీ ఈ పేరెలా వచ్చింది? మొదటి క్లూ కోసం కొన్ని వేల ఏళ్లు వెనక్కి వెళ్ళాలి. మనం మాట్లాడుకునేది వేదకాలం గురించి. అంటే మనకు తెలిసిన పెద్ద పెద్ద సామ్రాజ్యాలకన్నా చాలా పాతదన్మాట. ఐతరేయ బ్రాహ్మణంలో మొట్టమొదటిసారిగా ఆంధ్ర అనే పదం మనకు కనిపిస్తుంది. ఒక పురాణ కథ ప్రకారం విశ్వామిత్రుడు బహిష్కరించిన కొడుకులే ఆ తర్వాత ఆంధ్రులుగా మారారట. సరే, ఇప్పుడు పురాణాల నుంచి కాస్త చరిత్రలోకి వద్దాం. క్రీస్తుపూర్వం 256లో ఒక గొప్ప చక్రవర్తి మొదటిసారి ఆంధ్రా పేరును రాళ్లపై చెక్కించారు. ఈ ప్రస్తావన మనకు అశోకుడి శాసనాల్లో, మెగస్తెనీస్ లాంటి గ్రీకు యాత్రికుల రాతల్లో కనిపిస్తుంది. ఇక్కడే ఒక చిక్కుముడి. ఈ రాతల్లో వాళ్లు బలవంతులనుంది, కాని ఎక్కడున్నారో చెప్పలేదు. వాళ్ల నివాసం గురించిన మొదటి క్లూ బౌద్ధ జాతక కథల్లోని ఆంధ్రనగరి ప్రస్తావనలో దొరికింది. దీంతో కెపి జయస్వాల్ లాంటి చరిత్రకారుల మధ్య పెద్ద చర్చే మొదలైందే. జయస్వాలేమో అది ఒరిస్సా అన్నారు, కాని రాయచౌదరి మాత్రం కృష్ణానది దగ్గర అని వాదించారు. ధాన్యకటకమే ఆంధ్రనగరి అనడానికి ఆ తర్వాత దొరికిన శాసనాలు కూడా బలాన్నిచ్చాయి. కొన్ని శతాబ్దాల తర్వాత ఇదే ప్రాంతానికి మరో కొత్త పేరొచ్చింది. దీంతో కథలో ఇంకో ట్విస్ట్. అదే త్రిలింగ దేశం. అంటే 3 పవిత్ర శివలింగాల మధ్య ఉన్న ప్రాంతమన్నమాట. అవే శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం. ఈ మూడింటి మధ్య ఉన్న భూభాగమే త్రిలింగ దేశం. ఇప్పుడు అసలు ప్రశ్న, ఆంధ్ర, త్రిలింగ ఈ రెండింటిలో ఏది పాతది, ఏది అసలు పేరు? ఈ ప్రశ్నకు ఇప్పటి పండితులు ఒక క్లారిటీకి వచ్చేశారు. ఈ రెండిటినీ పోల్చి చూస్తే తేడా స్పష్టంగా తెలుస్తుంది. ఆంధ్ర అనే పదానికే చరిత్ర ఎక్కువ. అంటే అసలు పేరు ఆంధ్రానే. ఇది త్రిలింగ కన్నా 2000 ఏళ్లు పాతది. 1000 ఏళ్ల కిందటి ఒక పేరు ఇప్పటికీ మన గుర్తింపును ఎలా నిలబెడుతోందో కదా.